ఉదయం 9 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది. సభ ముందుకి కాళేశ్వరం సంబంధించి 665 పేజీల కమిషన్ రిపోర్ట్ రాబోతోంది. కమిషన్ రిపోర్ట్ ని సభలో ప్రవేశపెట్టబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిపోర్ట్ పై సభలో ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు మంత్రి ఉత్తమ్. బీసీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై సభలో చర్చిస్తారు. కాళేశ్వరంపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ కూడా చేసింది. మరి ఇవాళ బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది సభలో? మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, ముందు కాళేశ్వరం మీద బీఆర్ఎస్ తన బాధను వినిపించాలి అంటే విపక్షం ముందు సభలో ఉండాలి. ఇవాళ సభలో ఏ మాత్రం అలజడి రేపినా సభకి ఎవరు అడ్డుపడ్డా చాలా కఠినంగా చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ప్రిపేర్ అవుతోంది ఇవాళ సభకి? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఒకే మాట చెప్తుంది, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి. ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, రిపోర్ట్లో ఏదైతే ఉందో డ్యామేజ్ అయింది, బ్యారేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిందని ప్రజల ముందు చెప్తున్నారో, అది ఎలా అయింది, ఎందుకోసం అయింది, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో అది ఎంత చిన్న భాగం, 99 కాంపోనెంట్స్లో అదొక చిన్న కాంపోనెంట్ మాత్రమే, ఇవన్నీ వివరించడానికి మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. తగినంత సమయం ఇస్తే మేము కూడా మాట్లాడడానికి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు. దానికంటే ముందు ఈరోజు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఏ రిపోర్ట్ అయితే గోస్ట్ రిపోర్ట్ పెడుతుందో ఆ రిపోర్టే తప్పంటూ వాదిస్తూ ఉంది. ఆ రిపోర్ట్ను రేపో మాపో కోర్టు కొట్టేస్తుంది. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము. ఆ కోర్టు ఆ రిపోర్ట్ను తప్పు అని కొట్టేస్తుంది, చెల్లదు అని, చట్టబద్ధం కాదు అని తీసేస్తుంది. కాబట్టి ముందుగానే ఎన్నికల ముందు, గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు, స్థానిక ఎన్నికల ముందు కొంత లబ్ధి పొందేందుకు ఆ రిపోర్ట్ పెడుతున్నారంటూ బీఆర్ఎస్ చెప్తున్నారు. ఎందుకంటే సెక్షన్ 8 ప్రకారం రిపోర్ట్లో పేర్కొన్న అంశాల్లో ఎవరినైతే నిందితులుగా, ఎవరినైతే అక్యూజర్గా చేస్తున్నారో, ఎవరిపైనైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి పిలిపించి ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకు కూడా పిలిపించి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవేవి జరగకుండా ఏకపక్షంగా రూపొందించినటువంటి రిపోర్ట్, ఇది కాంగ్రెస్ రిపోర్ట్గానే పేర్కొంటున్నాం, ఇది జోష్ కమిటీ రిపోర్ట్ కాదు, ఘోష్ కమిటీ రిపోర్ట్ కాదు అంటూ ఖచ్చితంగా బీఆర్ఎస్ చెప్తుంది. దాంతోపాటు ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. యూరియా కొరత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉంది. వరదలు వచ్చి చాలా ప్రాంతాలు కొట్టుకుపోయాయి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని ముందుగా చర్చించిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చించండి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చించడానికి ఇంకో 15 రోజులు అసెంబ్లీని జరపండి, 15 రోజులైనా చర్చించండి. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మేము ఇస్తాం. ఘోష్ కమిటీ ముందుకు కూడా, కమిషన్ ముందుకు కూడా మేము ఇచ్చాము. అదే వివరాలను అసెంబ్లీలో కూడా పెడతాం. అసెంబ్లీలో కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే, తగినంత సమయం ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. బయటికి వెళ్ళి వాకౌట్ చేసి ప్రజల ముందుకు వెళ్ళి వివరాలన్నీ కూడా చెప్తాం. కావాలని కేసీఆర్కి వస్తున్నటువంటి మంచి పేరును చెడగొట్టడానికో, లేకపోతే కాళేశ్వరంను పక్కన పెట్టి ఇదొక నిరుపయోగ ప్రాజెక్ట్ అని చెప్పడానికో చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప, ఈరోజు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో నిన్నటువంటి చెరువులు, ప్రజలు అనుభవించినటువంటి నీటి వనరులు అన్నీ కూడా కాళేశ్వరం వల్ల వచ్చినవే అంటూ బీఆర్ఎస్ చెప్తుంది. కాళేశ్వరంను కావాలనే ఒక డ్యామేజ్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది. అసలు కాళేశ్వరంలో జరిగినటువంటి డ్యామేజే దాని వెనకాలే కుట్రుందనే మా అనుమానం ఉంది అనేది బీఆర్ఎస్ వాదన. ఈరోజు ఒకవేళ సభలో ప్రభుత్వం చేయబోయేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనో, ఆ తర్వాత అధికార పార్టీ సభ్యులు, మంత్రులు మాట్లాడుతున్న క్రమంలోనో కేసీఆర్ని కించపరిచినా, బీఆర్ఎస్ని కించపరిచినా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి ఆరోపణలు శృతిమించినా వాకౌట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసింది. దానికంటే ముందు నిన్న జరిగిన హంగామా అంతా చూసాము. ఎరువుల కోసం ఇదే అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్ వరకు వెళ్ళారు, అక్కడ ధర్నా చేశారు. అక్కడ నుంచి వెళ్తూ సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేశారు. సో ఇదంతా జరిగింది. ఈరోజు కూడా ఎరువులపైనే రావడంతోనే స్లోగన్స్ ఇస్తూ అసెంబ్లీకి వస్తారు. కాబట్టి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ బీఆర్ఎస్కి ఉంది, ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.